ఫ్రెండ్స్, ఇందులో ఎండుమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర మొత్తం వేసి ఒకేసారి కొంచెం నూనె వేసి వేపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది దంచుకుంటున్నాం. నేను ఆల్రెడీ దంచేసాము, అయిపోయింది పచ్చడి. పిల్లలకి అది నచ్చింది, అందుకోసం అని చెప్పి మళ్ళీ చేస్తున్నాం. ఇదిగోండి, ఖాళీ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాము. ఇది బజ్జీలోకి పచ్చడి ఇప్పుడు చేసేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అత్తయ్య దంచుతున్నారు. నిన్న నేను దంచాను, ఇప్పుడు మా అత్త దంచుతున్నారు. ఇవ్వండి, మంచిగా నువ్వులు అన్నీ అయిపోయినాక మనము టమాటాలు వేసుకోవాలి. బాయ్. ఇది మంచిగా పౌడర్ అయిపోయినాక టమాటాలు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది పౌడర్. आज फूफा बोलते हैं, खा को कैसा है कि टेस्ट? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకొంచెం అవ్వాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది పౌడర్ అయితే అయిపోయింది. నేనైతే పక్కకు తీసేసుకుంటున్నాను. మొత్తము టమాటాలు వేసి రుబ్బుకుంటాను. ఇందులోనే వేసి రుబ్బుకుంటా ఉంటే ఎక్కువ టమాటాలు అవ్వడం లేదు మెత్తగా, అందుకోసం అని చెప్పి తీసేసుకొని వేసుకుంటాను టమాటాలు. మొత్తం తీసేసుకుంటున్నాను, కొద్దిగా అది ఇది ఉంది అన్నట్టుగా లేకుండా. టమాటాలు వేసుకున్నాం అండి ఫ్రెండ్స్. టమాటాలు అయితే వేసేసుకున్నాను, వాటర్ అలా విడిగా తీసుకొని. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకున్నాము టమాటాలలోకి. ఇందాకలో వేసుకోలేదు కదా మనం కారంలోకి, ఇందుకోసం ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలాగన్నా ఇవ్వండి ఫ్రెండ్స్, టమాటాలు మంచిగా మెత్తగా అయిపోయినాక పక్కకు తీసేసుకొని ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు దంచేసుకుందాం ఫ్రెండ్స్. వెల్లుల్లి మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చళ్ళలోకి, పచ్చిమిరపకాయల్లోకైనా ఎండుమిరపకాయల్లోకైనా వెల్లుల్లి అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. పచ్చిమిరపకాయల్లో వెల్లుల్లితో పాటు కొత్తిమీర కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇంకా తినము అనుకున్న వాళ్ళు ఆప్షనల్గా తీసుకోవడమే, టేస్ట్ అది వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు మొత్తం వేసేసుకున్నాము, గుజ్జు పక్కకు తీసింది కూడా.
వేసుకున్నాక ఇలా ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము. ఇది పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇందాక కారం అవి తీసుకున్నాం కదా, అదే ఇది. ఇప్పుడైతే వేసేసుకొని ఒకసారి మళ్ళీ రౌండ్ తిప్పేసుకున్నాము. బాగా తిప్పేసుకొని ఇది మంచిగా కలిసిపోయినాక ఈ వాటర్ అనేది కూడా వేసుకొని ఇందులోకి తిప్పేసుకుంటే సరిపోతుంది. అండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు కారాలు అయితే మీరు వేసుకోండి, మీకు సరిపడినంత. ఇప్పుడైతే టమాటా వాటర్ అనేది వేసేస్తున్నాను నేను. ఇది వేసేసుకున్నాక మనము ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము. ఓకేనా, వేస్ట్ చేయకండి, తర్వాత అయినా చేత్తో తీసేసేయండి. నాకు ఇప్పుడు ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో తీస్తున్నా కాబట్టి కుదరడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకున్నాక ఇట్లా ఇట్లా కలిపేసుకోండి మొత్తము. ఇంకా మీరు మామూలు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది పతలాగా. టమాటాల్లో వచ్చే వాటరే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చడి అయితే తీసేసుకుందాము, అయిపోయింది కాబట్టి బాక్స్లోకి. చేత్తోనే తీయండి పచ్చడి ఎప్పుడైనా, స్పూన్లు పెట్టకండి, టేస్ట్ అనేది వేరేగా వస్తుంది మళ్ళీ. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగులు అయితే వేసేద్దాం వెళ్ళి. निकालती हूँ पप्पू। वो सिंक के बाजू रख डालो, सिंक में डाल नहीं सकता। फ्रेंड्स पచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా మేనకోడలు నాగురికి వాళ్ళ ఇంట్లో విజయవాడలో ఓల్డ్ నాగురికి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఈరోజు పునుగులు పల్లీల చట్నీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. వేడి వేడి పునుగులు పల్లీల చట్నీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూసి టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది. పల్లీల చట్నీ, వేడి వేడి బోండాలు, పునుగులు ఫ్రెండ్స్. చట్నీ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో ఐటమ్స్ ఏమేమి చేసి చేశారు అనేది తర్వాత క్లుప్తంగా వివరిస్తారు. ఆ విధంగానే మీరు మీ ఇంట్లో చేయించుకొని టేస్ట్ చేయండి. మీరు దీనికి టేస్ట్ ఎలా ఉన్నది మీరు కొని చూస్తే మీకు తెలుస్తుంది. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది. పునుగులు కానీ చాలా సాఫ్ట్గా, చాలా ఇదిగా ఉంది. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ప్లస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మరి పునుగులు అయితే టేస్ట్ చూసాం ఫ్రెండ్స్. తర్వాత పులిహార కానీ టేస్ట్ చేద్దాము, అది ఎలా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ ఈ చట్నీ, పల్లీల చట్నీ ప్లస్ పులిహార కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇది కూడా టేస్ట్ చూసి మీకు చెప్తాను. మీరు కానీ మీ ఇంట్లో కానీ టేస్ట్ చేయించుకొని తిని చూడండి ఎలా ఉంటుంది అనేసి. ఇది పులిహార. పులిహార కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ కాంబినేషన్. ఈ పల్లీల చట్నీ ప్లస్ పులిహార కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. మీరు కానీ మీ ఇళ్ళలో చేయించుకొని తిని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకు నచ్చిన మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో సన్నిహితాన్ని పంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.